రీసెంట్ గా అమెరికా ఒక ఏలియన్ లెవెల్ టెక్నాలజీ వాడిందని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. దాని పేరే ఘోస్ట్ మర్మర్. ఇది యుఎస్ ఇరాన్ వార్ లో వాడడం జరిగింది. ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్ ఇరాన్ లో క్రాష్ అయింది. అండ్ అందులో ఉన్న ఇద్దరి పైలట్స్ లో ఒకరిని అమెరికా ఈజీగానే రెస్క్యూ చేసింది. బట్ ఇంకొకరు కొండల్లో చిక్కుకుపోవడంతో అతని ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రాక్ చేయలేకపోయింది. సో అప్పుడే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA ఈ ఘోస్ట్ మర్మర్ అనే టెక్నాలజీ వాడి కేవలం అతని హార్ట్ బీట్ తో అతను ఎక్కడున్నాడన్న ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రాక్ చేసిందని ట్రంప్ అండ్ CIA డైరెక్టర్ చెప్తున్నారు. అండ్ అది కూడా 40 మైల్స్ దూరం నుండి, అంటే 64 కిలోమీటర్స్ దూరం నుండి. ఇది ఎట్లా పాసిబుల్ అంటే రిపోర్ట్స్ ప్రకారం మన హార్ట్ బీట్ అయిన ప్రతిసారి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఫీల్డ్ ని ఘోస్ట్ మర్మర్ లో ఉన్న క్వాంటమ్ సెన్సార్స్ 64 కిలోమీటర్స్ దూరం నుంచి కూడా రిసీవ్ చేసుకుంటాయి. సో అట్లా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని AI ని ఉపయోగించి ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకొని అక్కడనే మిస్సింగ్ అయిన పైలట్ ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇది వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా అనిపిస్తుంది. బట్ కొందరు ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని 40 మైల్స్ నుండి డిటెక్ట్ చేయడం ఇంపాసిబుల్ అని అంటున్నారు. బట్ ఏదేమైనా న్యూయార్క్ పోస్ట్ ఆర్టికల్ ప్రకారం అయితే CIA దగ్గర ఈ టెక్నాలజీ నిజంగానే ఉందని అయితే తెలుస్తుంది.